నమస్కారం. ఉషోదయపు ఆంధ్రవనికి స్వాగతం. ముందుగా విశేషాలు. నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం. జలయజ్ఞం, శాంతి భద్రతలే ప్రధాన ఎజెండా. వివిధ అంశాలపై ముఖ్యమంత్రిని నిలదీసిన మంత్రులు. వైఎస్ హయాం భూ కేటాయింపులపై సీబీఐ ఆరా. చౌక బేరాలపై ప్రత్యేక దృష్టి. త్వరలో మరికొంతమంది అధికారులకు తాకీదులు. అసమర్థ సర్కారును గద్దె దించాలని చంద్రబాబు పిలుపు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ జటిలం చేస్తోందని వ్యాఖ్య. నేడు నిజామాబాద్లో రైతు పోరుబాట. విశాఖ జిల్లాలో ఘరానా మోసం. కుట్టు మిషన్లు ఇప్పిస్తానంటూ 2 కోట్లకు టోకరా. బాధితుల లబోదిబో. నాగార్జున సాగర్ భద్రతపై సందేహాలు. సరిపడినంతగా లేని రక్షణ సిబ్బంది. అదనపు బలగాలు కోరితే ఇవ్వటానికి సిద్దమన్న కేంద్రం. కరవు వేళ కర్షకులకు మరిన్ని కష్టాలు. అనంత అన్నదాతలకు బ్యాంకు నోటీసులు. గతంలో తీసుకున్న అప్పులు కట్టాలని ఆదేశాలు. జలయజ్ఞం, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ది, పురపాలక అంశాలే ప్రధాన అజెండాగా రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరగనుంది. శాంతి భద్రతలపై కూడా చర్చ జరగనుంది. ఫలితంగా జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు సమావేశానికి హాజరు కానున్నారు. జలయజ్ఞం ప్రాజెక్టులు చాలా చోట్ల అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి ఇవాల్టి కలెక్టర్ల సమావేశంలో పనుల వేగం పెంచేలా సూచనలు చేయనున్నారు. వచ్చే 3 ఏళ్లలో ప్రాధాన్యత క్రమంలో 49 ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా లక్ష్యాలు నిర్దేశించనున్నారు. నీటిపారుదల శాఖ లెక్కలకు, రెవెన్యూ లెక్కలకు తేడా ఉన్నందున వాస్తవంగా జలయజ్ఞం కొత్త ఆయకట్టు ఎంతో తేల్చాలని కలెక్టర్లను సీఎం ఆదేశించే అవకాశముంది. వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవలే కిరణ్ ప్రకటించారు. అందుకు తగిన సన్నద్దత గురించి కలెక్టర్లకు మార్గదర్శనం చేసే వీలుంది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు దాదాపు 2 మీటర్లు దిగువకు వెళ్లినట్లు భూగర్భ జలవనరుల శాఖ అధికారిక అంచనా. ఇప్పటికే ప్రకాశం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు రవాణా ద్వారా తాగునీటిని అందించాల్సి వస్తోంది. మెదక్ జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో చెరువుల్లోకి నీరే చేరని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో చిత్తూరు, కడప, నిజామాబాద్ మినహా మిగిలిన 20 జిల్లాల్లోనూ నీటిమట్టం దిగువకు వెళ్లినట్లు భూగర్భ జలశాఖ పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో వచ్చే వేసవిలో తలెత్తే సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు కిరణ్ పలు సూచనలు చేయనున్నారు. శాంతి భద్రతలు, మత సామరస్యం, భిన్న వర్గాల మధ్య సోదర భావాన్ని పెంచే చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించనున్నారు. ఇవాల్టి కార్యక్రమానికి ముందు ప్రతి జిల్లా కలెక్టర్, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఎం విడివిడిగా ముఖాముఖి నిర్వహిస్తారు.